హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిల థర్డ్ అఫీషియల్. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మెయిన్లీ కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది. సో ఈ వీడియో వచ్చేసి పెళ్ళి రోజు వీడియో. నేను అంతకుముందు ఆల్రెడీ బ్రైడ్ టు బీ, హల్దీ అండ్ ముహూర్తప్రాట వీడియోస్ అనేది అప్లోడ్ చేశాం. మీరు ఎవరైనా చూసి ఉండకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. పెళ్లి రోజు వీడియో అనేది నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెళ్లి రోజు వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పి మీకు కూడా చూడడానికి లెంత్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉండదుగా. సో అందుకని చెప్పి నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్లోడ్ చేయడం అనేది చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే పెళ్లి రోజు మార్నింగ్ మా ఇంటి దగ్గర మేము ఏమేమి చేసామనేది ఉంటుంది. మేము మా ఇంటి దగ్గర కొంతసేపు డ్యాన్స్ కూడా చేసాం. డ్యాన్స్ వీడియో కూడా చిన్న బిట్ అప్లోడ్ చేసాం. అండ్ అలాగే ఊరేగింపులో చేసిన డ్యాన్స్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాయి. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ లేవగానే మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు వినాయకుడికి పూజ చేస్తాంగా. సో అది ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసి వంటలు ప్రారంభించే ముందు పూజ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ప్రణీత్ ఇటు ఇటు ప్రణీత్ ఇటురా తీసారు ఇక్కడ వచ్చేసి భోజనాలకి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారు, టైం అవుతుంది అని చెప్పి. సో భోజనాలకి అయితే అన్నీ రెడీ చేశారు. అండ్ అలాగే మీకు సామెత ఉంటుంది, తెలుసో తెలీదో మరి, క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి అండ్ అలాగే సినిమా హాల్లో ఎప్పుడు లాస్ట్ బెంచ్లో ఉండాలి అన్నట్టు, తినడానికి ఎప్పుడు ముందే ఉండాలి అన్నట్టు మేము ఎప్పుడు ముందే ఉంటాం తినడానికి. సో మేము ఇంకా భోజనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు తినేయండి మళ్ళీ తర్వాత రష్ అయిపోద్ది అందరూ వస్తారు కదా, సో అంటే ఇంకా మేము ఏదో ప్రేమతో అంటున్నారేమో అని చెప్పి మేమైతే నేను మా చెల్లి ఇంకా వెళ్ళి తినేసాం అన్నమాట. భోజనాల దగ్గర కూర్చొని ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటు తినేసాక మాకైతే పెద్ద పని అది చెప్పారు. జయమ్మ పంచాయతీ ఎలా నడుస్తుందో అలా మాకు బుక్ ఇచ్చి మనీ ఇస్తారు కదా, కూర్చొని రాయండి అని చెప్పారు. నేనైతే ప్రతి ఫంక్షన్లో నేనే బుక్ అవుతాను. మా ఇంట్లో అయితే మాత్రం నాకే రాయమని చెప్తారు. మీరు ఏ పని చెయ్యరు కదా, కనీసం ఇదైనా చెయ్యండి అని చెప్పి కూర్చొని ఇంకా నేనైతే అది రాయడం వల్ల ఇంకా వీడియో అయితే తీయలేదు సరిగా భోజనాల టైంలో. నేను మిగిలిన కొన్ని క్లిప్స్ మిస్ అయినవి తర్వాత అనేది నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. కెమెరామెన్ నాకు క్లిప్స్ ఇవ్వగానే నేను అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ మిస్ అయిన క్లిప్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మెమొరీస్లా అన్నీ స్టోర్ అవుతాయని చెప్పి నేనైతే అన్నీ వీడియో ఎడిట్ చేయకుండా అలా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్క మూమెంట్ని. అలాగే మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మా అక్క అప్పగింతలు అండ్ మేము చేసిన డ్యాన్స్ వీడియో అండ్ రిసెప్షన్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మీ అందరూ తప్పకుండా చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే